వెల్కమ్ టు మన బిల్ ఛానల్. యాక్టివా 125 లో కొత్త వేరియంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే పాత వేరియంట్ కి కొత్త వేరియంట్ కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, సో ఈ కొత్త వేరియంట్ లో స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే హోండా కంపెనీ వచ్చేసి ఈ కొత్తగా 4 కలర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అంటే దీంట్లో ఈ ప్రెసెంట్ నా పక్కన ఉన్న 2 కలర్స్ ఓల్డ్వే, ఇది 2021 లో కూడా కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ కలర్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసి, ఈ 2 కలర్స్ కూడా కొత్తగా హోండా కంపెనీ అయితే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. అయితే ఈ సిల్వర్ బదులు ప్రీవియస్ వచ్చేసి మిడ్ నైట్ బ్లూ మెటాలిక్ కలర్ అయితే ఉండేది. సో ఈ బ్లాక్ బదులు కంప్లీట్ వైట్ కలర్ అయితే ఉండేది. సో ఆ వైట్ కలర్ అండ్ మిడ్ నైట్ బ్లూ మెటాలిక్ కలర్ని డ్రాప్ చేసేసి కొత్తగా సిల్వర్ కలర్ని తర్వాత ఈ బ్లాక్ కలర్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూడబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినో సబ్స్క్రైబ్ చేసుకొని నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యాక్టివా 125లో కొత్త కలర్స్ ఏమొచ్చాయని చెప్పి ఓన్లీ కలర్స్ కోసం ఒక వీడియో అయితే నేను ప్రిపేర్ చేశాను. ఆ వీడియో వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి మన కలర్స్ ఏమేమి ఉంటాయని కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ న్యూ కలర్స్ అయితే హోండా యాక్టివా 125లో ఇంట్రడ్యూస్ అయితే అయ్యాయి. సో ఒకసారి మన కలర్స్ అన్ని చూసేసాం. ప్రజెంట్ ఏంటంటే దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దాం. సో దీనిలో ఫీచర్ చూసినట్టయితే దీంట్లో మెయిన్గా ఈ హెడ్ ల్యాంప్ అనేది చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్ చూస్తే అట్రాక్టివ్ డిజైన్లో ఉంటుంది. నెక్స్ట్ దీని కింద చూసినట్టయితే ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ పొజిషన్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా ఈ కొత్త వేరియంట్లో ఈ ఫెండర్కి లేదంటే ఈ ఫ్రంట్ మడ్గర్కి ఈ బ్లాక్ కలర్ సంబంధించిన ఒక చిన్న ఈ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో ఈ బ్లాక్లో మనకు సరిగా తెలియకపోవచ్చు, నేను సిల్వర్ కలర్కి అయితే చూపిస్తాను. సో ఈ కొత్త కలర్లో ఈ ఫెండర్కి లేదంటే ఈ ఫ్రంట్ మడ్గర్కి ఈ బ్లాక్ కలర్ చిన్న ఫ్రేమ్ అయితే ఉంటుంది. అయితే ఓల్డ్ వెహికల్స్లో ఈ ఫ్రంట్లో మ్యాట్ అయితే వస్తుంది. అంటే 2020 వేరియంట్ వెహికల్స్లో యాక్టివా 125 వెహికల్లో ఫ్రంట్లో మ్యాట్ వస్తుంది. బట్ ఈ 2021 యాక్టివా 125 ఈ వేరియంట్లో ఇలా మ్యాట్ అయితే రాదు. ఇక్కడ డైరెక్ట్ ఈ ఫైబర్ బాడీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫైబర్ బాడీనే ఉంటుంది. ఓల్డ్ వాటిలో మాత్రం ఈ ఫైబర్ పైన ఇంకొక ఎక్స్ట్రా మ్యాట్ అయితే వస్తుంది. కొత్త వేరియంట్లో మ్యాట్ రాదనమాట. సో ఇది పాత వాటికి కొత్త వాటికి డిఫరెన్స్ అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో అట్రాక్టివ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వెహికల్లో చూసినట్టయితే చూడ్డానికి ఫ్రంట్ నుంచి చాలా అట్రాక్టివ్లో డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్లో చూసినట్టయితే ఈ క్రోమియం కలర్ లేదంటే సిల్వర్ కలర్లో యాక్టివా 125 అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా దీంట్లో ఎక్స్ షేప్ టెయిల్ ల్యాంప్ అయితే మనం చూడొచ్చు. అంటే ఈ టెయిల్ ల్యాంప్ చూస్తే ఒకలాంటి ఎక్స్ షేప్ లాగా ఉంటూ ఇది వైడ్గా ఉంటుంది. సో దీని పక్కన వచ్చేసి ఈ ఇండికేటర్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ ఉంటుంది. సో దీంట్లో ఇదే కాకుండా యాక్టివా 125లో 125cc ఇంజన్ అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ వచ్చేసి సైలెంట్ స్టార్ట్ ఫీచర్ని కలిగి ఉంటుంది. అంటే మనం వెహికల్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇంజన్ సైలెంట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో నార్మల్గా వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాంటి సౌండ్ అయితే చేస్తాయి. బట్ ఏంటంటే ఆ సౌండ్ అయితే యాక్టివా 125లో రాదు. చాలా సైలెంట్గా సింపుల్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి క్రాంక్లింగ్ సౌండ్స్ అయితే దీంట్లో ఉండవు స్టార్ట్ చేసేటప్పుడు. సో దీంట్లో అలా సౌండ్స్ రాకుండా ఉండడం కోసం ఏసీజీ స్విచ్ అనేది ఈ ఇంజన్లో అయితే ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా సైలెంట్గా స్టార్ట్ అయ్యే విధంగా ఫీచర్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇలా ఇది సైలెంట్ స్టార్ట్ ఫీచర్ ఉంది. సో ఇవే కాకుండా దీంట్లో
మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగినప్పుడు మన వెహికల్ని స్టాప్ చేయకుండా డైరెక్ట్గా అంటే ఇంజిన్ కంప్లీట్ స్టాప్ చేయకుండా ఐడియల్గా అప్పుడు మనం ఇంజిన్ స్టాప్ కావడానికి ఇక్కడ ఇంజిన్ స్టాప్ స్విచ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చే అన్ని వెహికల్స్లో ఉంది, బట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఈ ఫీచర్ని ఓన్లీ యాక్టివా 125లోనే అన్నమాట. ప్రజెంట్ అన్ని వెహికల్స్లో అయితే ఈ ఫీచర్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది, బట్ ఫస్ట్ టైం ఈ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఇంట్రడ్యూస్ అయింది మాత్రం హోండా యాక్టివా 125 ద్వారానే ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ ఫీచర్ అయితే ఉంది. సో దీంట్లో అనలాగ్ కమ్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో అంటే నార్మల్ స్టాండర్డ్ వేరియంట్లో అయితే ఈ అనలాగ్ కమ్ డిజిటల్ మీటర్ రాదు. అలాయ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్లో మాత్రం ఈ అనలాగ్ మీటర్ ఉంటుంది పైన, దాని కింద డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఒకసారి నేను ఈ అనలాగ్ మీటర్ చూపిస్తాను. ఇదేంటంటే స్టాండర్డ్ వేరియంట్ వెహికల్. దీంట్లో కింద వచ్చేసి ఈ ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, బట్ ఇదేంటంటే డిజిటల్గా ఉండదు, అనలాగ్లో ఉంటుంది. ఈ పైన వచ్చేసి అనలాగ్లో ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ వేరియంట్లో అనలాగ్ మీటర్, ఇది అలాయ్ అండ్ డిస్క్ వేరియంట్లో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అనమాట. సో ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ కింద వచ్చేసి ఇగ్నిషన్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మల్టీ ఫంక్షనల్ స్విచ్ అని అంటారు అనమాట. ఎందుకంటే ఈ స్విచ్ ద్వారా దీన్ని ఉపయోగించి మనం చాలా ఫంక్షన్స్ అయితే చేయవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే నార్మల్గా ఇంజన్ ఆన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఇదే కాకుండా మనం లాక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవే కాకుండా ఇక్కడ దీంట్లోనే మనం ఈ లాక్ని మనము క్లోజ్ చేయవచ్చు. సో ఇలా మనము దీన్ని క్లోజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇలా అంటే ఇది ఆన్ అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది. దీనికి ఒక డోర్ లాగా ఉంటుంది. సో ఆ డోరు క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. సో ఇదే కాకుండా ఈ కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఫీచర్స్ ఉంటాయి. ఇది హ్యాండిల్ లాక్ చేయడానికి, లేదంటే ఆఫ్ చేయడానికి, తర్వాత ఇంజిన్ ఆన్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ సీట్ అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఫ్యూయల్ సీట్ దగ్గర మనం ఇది కీ ఉంచేసి మనం సీట్ ఓపెనర్గా యూజ్ చేయవచ్చు. సో అక్కడ ఉంచినంత మాత్రాన సీట్ ఓపెన్ కాదు, ఇక్కడ ఉంచిన తర్వాత దీని పక్కనే ఈ ఫ్యూయల్ అండ్ సీట్ అని ఉంటుంది. సో ఈ సీట్ పైన క్లిక్ చేస్తే మన సీట్ ఇలా సౌండ్ చేస్తూ సీట్ను ఓపెన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి దీంతో చాలా ఫంక్షన్స్ చేయొచ్చు, కాబట్టి దీన్ని మల్టీ ఫంక్షన్ స్విచ్ అయితే అంటామన్నమాట. సో ఇలా సీట్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇంకో ఫీచర్ ఏంటంటే ఇలా ఫ్యూయల్ అని ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ పైన క్లిక్ చేస్తే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ లిడ్ ఉంటుంది. సో ఇలా ఫ్యూయల్ లిడ్ని మనము ఓపెన్ చేయవచ్చు. అంటే మనం వెహికల్ దిగకుండానే మనం పెట్రోల్ అయితే దీంట్లో ఫిలప్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. నార్మల్గా ఇది వరకు సీట్ కింద పెట్రోల్ ట్యాంక్స్ ఉండేవి. సో ప్రజెంట్ ఈ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. సో కాబట్టి ఫ్యూయల్ మనం ఎప్పుడైతే అవసరమో సో పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఈ స్విచ్ మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే దీంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో వచ్చేసి ఇగ్నిషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇలా ఒక గ్లోవ్ బాక్స్ ఉంటుంది. అంటే దీంట్లో ఏమైనా మన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా దీంట్లో పట్టేంత ఒక ఇది 1 లీటర్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. సో దీంట్లో ఒక చిన్న గ్లోవ్ బాక్స్లో గ్లోవ్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ అనుకున్నవి దీంట్లో మనం పెట్టుకోవచ్చు. అయితే దీనికి మాత్రం లాక్ అయితే ఉండదు, జస్ట్ అలా యూజ్ చేసుకోవడానికే మనకు ఉంటుంది. సో ఇదే కాకుండా ఫ్రంట్లో ఒక చిన్న హ్యాంగర్ అయితే ఇచ్చారు, ఏమైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ కూడా ఇంకొక హ్యాంగర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్లో వచ్చేసి ఈ బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ చాలా కంఫర్ట్గా మనం కాలు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఈ సైడ్లో వచ్చేసి యాక్టివా 125 లోగో ఉంటుంది. సో దీని బాడీ వచ్చేసి కంప్లీట్ మెటల్ బాడీ ఉంటుంది. నార్మల్గా కొన్ని వెహికల్ చూస్తే ఆ మెటల్ బాడీ ఉండదు, బట్ యాక్టివా 125లో ఫుల్ మెటల్ బాడీతోనైతే ఉంటుందన్నమాట. అంటే మనకు ఈ ఫుల్ మెటల్ బాడీ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏవైనా యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు ఇవి ఎక్కువ డ్యామేజ్ అయితే కావన్నమాట. మెటల్ బాడీ ఉండడం వల్ల డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. అదే నెక్స్ట్ దీంట్లో 125cc ఇంజన్ అయితే ఇచ్చారనమాట. సో ఇంజన్ వచ్చేసి 3+3 వ్యారంటీ అయితే కలిగి ఉంటుంది. అంటే 3 years కంపెనీ ఇస్తుంది. మనకు అడిషనల్గా ఇంకొక 3 years వ్యారంటీ కావాలనుకుంటే మనం మనీ పే చేసి కంప్లీట్ 6 years ఇంజన్ వ్యారంటీని అయితే తీసుకోవచ్చు అనమాట. సో దీని బాడీ డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ బాడీ ఓవరాల్గా లెంత్ వచ్చేసి దీని లెంత్ చూస్తే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు దీని బాడీ లెంత్ వచ్చేసి 1850 mm లెంత్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఈ యాక్టివా 125 విడ్త్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు కంప్లీట్ దీని విడ్త్ చూసుకున్నట్టయితే 707 mm దీని విడ్త్ ఉంటుంది. దీని హైట్ కూడా బాటమ్ నుంచి ఈ పై వరకు దీని హైట్ చూసుకున్నట్టయితే 1170 mm
దీని హైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీల్ బేస్, ఈ బ్యాక్ వీల్కి అండ్ ఫ్రంట్ వీల్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ను మనం వీల్ బేస్ అని అయితే పిలుస్తాం. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1260 mm వీల్ బేస్ ఉంటుంది. సో వీల్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు రోడ్ గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, అంత ఈజీగా అయితే వెహికల్ స్కిడ్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఏంటంటే మనం ఈ బాడీ నుంచి అంటే వెహికల్ బాడీ నుంచి కింద గ్రౌండ్ వరకు ఉన్న ఈ గ్యాప్ని మనం గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తాము. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంతంటే 169 mm ఉంటుంది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు యూజ్ ఏంటంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేకపోతే గుంతలు పడ్డ రోడ్లలో కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు ఈ బాడీకి అవి తగలకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది ఎంత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే అంత బెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని సీట్ లెంత్ చూసుకున్నట్టయితే సో ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగానైతే దీని సీట్ డిజైన్ చేశారు. సీట్ లెంత్ 712 mm అంటే 712 mm దీని సీట్ లెంత్ ఉంటుంది. సో ఈ వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే 111 kgs ఉంటుందన్నమాట, అంటే 111 kgs ఈ వెహికల్ వెయిట్ ఉంటుంది. సో ఎవరికైనా కానీ ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ బ్యాక్ సైడ్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇగ్నిషన్ ఉపయోగించి మనం ఫ్యూయల్ ట్యాంక్ని అయితే ఓపెన్ చేయవచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. దీనిలో ఇంజన్ చూసినట్టయితే ఫ్యాన్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, 4 స్ట్రోక్ SI ఇంజన్ దీంట్లో ఇచ్చారనమాట. ఇది BS6 ఇంజన్. నెక్స్ట్ వచ్చేసి దీనిలో 125 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే ఉంటుంది. దీనిలో మ్యాక్సిమం నెట్ పవర్ వచ్చేసి 6000 RPM వద్ద 6.10 kV పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇదే కాకుండా 5000 RPM వద్ద 10.3 Nm టార్క్ను కూడా రిలీజ్ చేస్తుంది. సో దీని బోర్ చూసినట్టయితే ఈ బోర్ వచ్చేసి లోపల ఉంటుంది. బోర్ 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 61 mm స్ట్రోక్ ఉంటుంది. దీనిలో PGMFI అనే సిస్టమ్ ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనమాట PGMFI అంటే. సో దాని ద్వారా పెట్రోల్ అనేది ఇంజన్లోకి పంప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్రెషన్ రేషియో చూసుకున్నట్టయితే 10.0 ప్లస్ 0.2 ఉంటుంది. అంటే కంప్రెషన్ రేషియో అంటే ఎంత ఫ్యూయల్కి ఎంత ఎయిర్ వెళ్తుంది అనేది కంప్రెషన్ రేషియో అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో విస్కస్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇదే కాకుండా దీనిలో స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి కిక్ రాడ్ ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ ద్వారా మనం వెహికల్ స్టార్ట్ చేయవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. సో ఈ బటన్ యూజ్ చేసి కూడా మనం వెహికల్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ 2 ఉంటాయి. కిక్ రాడ్ మెథడ్ వచ్చేసి, సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే దీనిలో గేర్స్ ఉండే కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇది దీనిలో ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి టైర్ సైజ్ వచ్చేసి 90/90 సైజులో దీని టైర్ ఉంటుంది. దీని రిమ్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ రేర్ టైర్ చూసుకున్నట్టయితే 100/90 సైజ్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్లో వచ్చేసి అండ్ రేర్లో వచ్చేసి ఈ టైర్స్ కంప్లీట్ ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. ఇదే కాకుండా ఫ్రంట్లో ఒకవేళ డిస్క్ బ్రేక్ ఉంటే డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 190 mm ఉంటుంది. ఈ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉన్నట్టయితే డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఇది డ్రమ్ బ్రేక్. సో ఇవి డ్రమ్ బ్రేక్ వచ్చేసి 130 mm. ఒకవేళ డిస్క్ వేరియంట్లో అయితే డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 190 mm డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. దీని బాడీ వచ్చేసి ఫ్రేమ్ వచ్చేసి అండర్ బోన్ ఫ్రేమ్ అని దీన్ని అంటారు. ఈ ఫ్రంట్ వచ్చేసి మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా మనం హ్యాండిల్ పట్టుకున్నప్పుడు హ్యాండిల్ పైన స్ట్రెస్ ఉండదు, మనం ఎంత దూరమైనా ట్రావెల్ అయితే చేయవచ్చు. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఎక్కువ ఎలాంటి గుంతల రోడ్ కానీ ఆఫ్ రోడ్లో మనం డ్రైవ్ చేసినప్పటికీ మనకు ఈ బాడీ పైన అంటే మన హ్యాండ్స్ పైన ఎఫెక్ట్ అయితే ఉండదు, చాలా సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రేర్ చూసుకున్నట్టయితే రేర్లో హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇది హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ సస్పెన్షన్కి 3 అడ్జస్ట్మెంట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి 3 స్టెప్స్ ఉంటాయి. అంటే ఇది హైట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ అడ్జస్ట్మెంట్తో మనం హైట్ పెంచుకోవచ్చు, సీట్ హైట్ని. ఇలా అడ్జస్ట్మెంట్ సీట్ హైట్ తక్కువ కావాలనుకున్న వారు ఈ అడ్జస్ట్మెంట్ ద్వారా సీట్ హైట్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ కూడా LED హెడ్ ల్యాంప్సే ఉంటాయి. దీనిలో హెడ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే అలాయ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్లో LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అదే డ్రమ్ వేరియంట్లో చూసినట్టయితే హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మీరు చూసేది ఇది డ్రమ్ వేరియంట్, అంటే దీనికి ఫ్రంట్లో వచ్చేసి ఇలా స్టీల్ షీట్ వస్తుంది, అలాయ్ వీల్స్ రావు.
బట్ దీంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఈ హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారనమాట. అది అలాయ్ వేరియంట్ కానీ డిస్క్ వేరియంట్ కానీ, ఇది వచ్చేసి డిస్క్ వేరియంట్. దీంట్లో ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి. సో ఇది అలాయ్ వేరియంట్, ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి, డిస్క్ ఉంటుంది అనమాట. సో ఇలా మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే కాకుండా దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో సైడ్ స్టాండ్ వేసి మనం ఇంజన్ కనుక స్టార్ట్ చేస్తే ఇది స్టార్ట్ కాదు. అదే కాకుండా మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో ఏదైనా సిగ్నల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ మనం ఒకవేళ అనుకోకుండా ఈ సైడ్ స్టాండ్ కిందికి పడిపోయినప్పటికీ, అంటే కిందికి వేసినప్పటికీ కూడా ఇది స్టార్ట్ కాదనమాట. సో సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో అలా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ కూడా దీంట్లో ఇచ్చారు. ఫ్రంట్లో రైడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కాలు పెట్టడానికి మంచి స్పేస్ అయితే ఉంటుంది. సో పిలియన్స్ ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చుంటారో సో వాళ్ళు కూర్చోడానికి ఫుట్ పెడల్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఫుట్ పెడల్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా బ్యాక్ సైడ్ ఈ గ్రాబ్ రేల్ అయితే సిల్వర్ కలర్లో ఉండే గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. ఇది చాలా స్టాండర్డ్ గ్రాబ్ రేల్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వెహికల్స్ అయితే మనకి ఇలా అయితే కనిపిస్తాయి అనమాట. ఈ లాక్ చూస్తే ఓల్డ్ వేరియంట్లో ఇక్కడ 2 స్క్రూస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీని ఫేజింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది ఓల్డ్ వాటికి. ఆ కొత్త వాటికి మాత్రం ఈ స్క్రూస్ తీసేశారు. దీని ఫేజింగ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే పెట్టారనమాట. సో ఈ చేంజెస్ అయితే జరిగాయి. కొత్తగా చేంజెస్ అనేది పెద్దగా అయితే ఈ వెహికల్లో లేవు. ఇంట్లో ఉన్న ఫీచర్స్ పాత వాటికి కొత్త వాటికి పెద్దగా చేంజెస్ అయితే లేవు. బట్ ఈ కలర్స్ మాత్రం చేంజ్ చేయడం జరిగింది. డిజైన్ పరంగా కూడా ఎలాంటి చేంజ్ లేదు, మైలేజ్ చేంజ్ లేదు. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కానీ దేంట్లో కూడా ఏ చేంజ్ అయితే కనిపించలేదు. సో ఓల్డ్ వెహికల్స్ ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉన్నాయో కొత్త వెహికల్స్ కూడా అలాంటి ఫీచర్స్ అయితే వచ్చాయి. బట్ చిన్న మైనర్ చేంజెస్ అయితే ఈ ఫిజికల్ అపీరియన్స్లో మాత్రం ఉందన్నమాట. సో దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ వేరియంట్స్ ఏంటంటే స్టాండర్డ్ అండ్ అలాయ్, తర్వాత డిస్క్. సో దీంట్లో ఈ 3 వేరియంట్స్లో కూడా ఈ 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 4 కలర్స్ ఏంటంటే సిల్వర్ మెటాలిక్, నెక్స్ట్ వచ్చేసి రెబల్ అండ్ మెటాలిక్, గ్రే మెటాలిక్, ఈ ఫెరల్ నైట్ స్టార్ బ్లాక్. సో ఈ 4 కలర్స్ అయితే ఈ 2021 వేరియంట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ 4 కలర్స్ 3 వేరియంట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే స్టాండర్డ్ అండ్ డిస్క్ అండ్ తర్వాత అలాయ్ వీల్స్, ఈ 3 వేరియంట్స్లో కూడా 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. సో దీనిలో స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 74,400 చేంజ్ వరకు అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టాండర్డ్ ఉంటుంది. సో అలాయ్ వీల్స్ వేరియంట్ వచ్చేసి 79,200 చేంజ్ అయితే ఉంటుంది. అదే డిస్క్ వేరియంట్ వచ్చేసి 82,000 చేంజ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ డీలర్షిప్లో అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఎక్స్ట్రా లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఇంజన్ వ్యారంటీ, హెల్మెట్, సో ఇలాంటి కాస్ట్లన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి సో మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే నేను చెప్తున్నాను. మీకు ఆన్ రోడ్ కావాలంటే మీ నియరెస్ట్ డీలర్షిప్ని కాంటాక్ట్ అయితే మీకు ప్రజెంట్ ఉన్న ఆన్ రోడ్ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తారనమాట. సో ఇది యాక్టివ్ 125లో ఉన్న 2020 వేరియంట్ గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.